దేవునికి స్తోత్రం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం 20వ వచనాన్ని చదువుతున్నాను. నా సహోదరులారా, మీలో ఎవడైనను సత్యము నుండి తొలగిపోయినప్పుడు మరి ఒకడు అతనిని సత్యమునకు మళ్ళించిన ఎడల పాపిని వాని తప్పు మార్గము నుండి మళ్ళించువాడు మరణము నుండి ఒక ఆత్మను రక్షించి అనేక పాపములను కప్పివేయునని తాను తెలుసుకొనవలెను. దేవుని యొక్క వాక్యాన్ని చూడండి. నా సహోదరులారా, మీలో ఎవడైనను సత్యము నుండి తొలగిపోయినప్పుడు మరి ఒకడు అతన్ని సత్యమునకు మళ్ళించిన ఎడల పాపిని వాని తప్పు మార్గము నుండి మళ్ళించువాడు మరణము నుండి ఒక ఆత్మను రక్షించి అనేక పాపములను కప్పివేయబడేవారు వలె ఉంటాడు. సత్యము నుండి తొలగిపోయిన వారు మన ప్రభువే మార్గము, సత్యము, జీవమై ఉన్నాడు. ఆయన యందు మాత్రమే సత్యం ఉంది. ఆయన యందు మాత్రమే సత్యం ఉందని, నిత్య జీవం ఉందని మీరు వస్తున్నారు కదా, ప్రభువును అంగీకరించారు కదా. మరి సత్యము నుండి ప్రజలు ఎందుకు తొలగిపోతున్నారు? యేసుక్రీస్తుతో అంటుకట్టబడకుండా వారు దూరముగా ఎందుకు తొలగిపోతున్నారు? చూడండి, ప్రభువు నుంచి దూరముగా తొలగిపోవడానికి ఒక విశ్వాసి క్రీస్తు నుంచి దూరముగా వెళ్ళిపోవడానికి అనేకమైన కారణాలు ఉండొచ్చు. దేవుని యొక్క వాక్యం అతనికి సమృద్ధిగా దొరకకపోవడం వలనో, లేదా తాను అనుకున్నది జరగకపోవడం వలన, లేదా నిరీక్షణను దీర్ఘకాలము కొనసాగించలేకపోవడం వలన, లేదా తాను మొదట విన్నటువంటి బోధ, ఏ వాక్యాన్ని విని యేసుక్రీస్తునందు తను విశ్వాసం ఉంచాడో ఆ తన విశ్వాసానికి ఆధారమైనటువంటి వాక్యాన్ని, ఆ బోధను విడిచిపెట్టడం వలన, ఇంకా కారణాలు చూస్తే అనేక మంది నీతి విరోధుల బోధ వలన భిన్నమైన సువార్త వైపు స్వప్రయోజనాన్ని ఆశించి చెప్పే బోధ వలనను, దేవుని వాక్యానికి విరుద్ధమైనటువంటి బోధను వారు వినడం వలనను వారు క్రీస్తు నుంచి దూరముగా వెళ్ళిపోతున్నారు. భిన్నమైన సువార్త పట్టుకుని వచ్చేవాడు, దాన్ని బోధించువాడు శాపగ్రస్తుడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. ఇలా మనము కారణాలు చూస్తూ పోతే ఒక విశ్వాసి, క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వాడు దేవుని వద్ద నుంచి దూరముగా వెళ్ళిపోవడానికి, జీవ జలపు ఊటైనటువంటి ఆయన్ను విడిచి తప్పిపోవడానికి కారణాలు అనేకం కనిపిస్తూ ఉన్నాయి.
ఇవే కాకుండా అనేకమైనటువంటి కారణాలు మనం చూడవచ్చు, గమనించవచ్చు. ఇంకా మనం ఆలోచన చేస్తే క్రీస్తు వద్దకు వచ్చినటువంటి వారు కొంతమంది క్రీస్తును ప్రేమించాలనుకుంటున్నారు, లోకంలోనూ కూడా ఉండాలనుకుంటున్నారు. రెండింటినీ కూడా బ్యాలెన్స్ చేద్దాం. అటు క్రీస్తుని విడిచిపెట్టరు, ఇటు లోకాన్ని విడిచిపెట్టరు. మనం ఎలాగైనా సరే రెండింటినీ కూడా బ్యాలెన్స్ చేసేయగలము అని మరికొంతమంది అనుకుంటున్నారు. చూడండి, మీరు క్రీస్తునకు లోకానికి రెండింటినీ ఒకేసారి బ్యాలెన్స్ చేయలేరు. మీరు ఆ సమతుల్యాన్ని చేయడం అసాధ్యమైన విషయం. అయితే మీరు క్రీస్తుకైనా దాసులుగానే ఉంటారు, లేదా లోకంలోనికి వెళ్ళిపోయి ఈ లోక ఆశల వెంబడి వెళ్ళిపోయి క్రీస్తును విడిచిపెట్టువారుగానైనా ఉంటారు. నీ రెండింటినీ కూడా మేనేజ్ చేసేయగలను. లోకంలోనికి వెళ్ళిపోతే లోకం నన్నేం చేయలేదు, నేను బలవంతుడైనటువంటి విశ్వాసిని, నాకు బైబిల్ తెలుసు, నేను ప్రార్థన చేసేసుకుంటున్నాను, నాకు ముఖ్యమైనటువంటి దైవ సేవకులతో సంబంధం ఉంది, కాబట్టి నేను పడిపోవడం, లోకంలోనికి వెళ్ళిపోవడం, క్రీస్తుని విడిచి ఆయన్ని విడిచి వెళ్ళిపోవడం అనేది అసాధ్యం అనుకుంటున్నారు. ఇది ఒక భ్రమ. ఆయన స్వయంగా చెప్పాడు, ఎవరు కూడా ఇద్దరిని ప్రేమించలేరు ఒకేసారిగా. ఆయన ఒక సందర్భంలో చెప్తాడు, మీరు దేవునికిని సిరికిని దాసులుగా ఉండలేరు. సిరి లోక సంబంధమైనది. అంటే ఒక విశ్వాసి తన విశ్వాసాన్ని కొనసాగించాలి అంటే, రక్షణ మార్గాన్ని పట్టుకొని ప్రయాణించాలి అంటే, నిజ జీవమునకు వారసుడై ఉండాలి అంటే ఖచ్చితంగా ఎటో ఒకవైపు ఉండాలి. రెండు వైపులా ఉండి నేను చేసేస్తాను అనుకుంటే భ్రమే. కొంతమంది ఎలాగనుకుంటున్నారు, మేము విశ్వాసంలో ఉన్నామనుకుంటున్నారు. మీరు అపాయకరమైన స్థితిలో ఉన్నారు సుమా. చూడండి, దేవుని యొక్క వాక్యాన్ని చూస్తే 1 తిమోతి 4వ అధ్యాయం 10వ వచనంలో దేవుని యొక్క మాటని చూద్దాం. 2వ తిమోతి 4వ అధ్యాయం 10వ వచనాన్ని చదువుతున్నాను. దేమా ఇహలోకము నువ్వు స్నేహించి నన్ను విడిచి తెస్సలోనికకు వెళ్ళెను. క్రెస్కే గలతీయుకును తీతు దల్మతీయునకును వెళ్ళిరి. ఇక్కడ మనకు ఒక వ్యక్తి కనిపిస్తున్నాడు. అతని పేరు దేమా. ఇతడు ఎవరితో సహవాసం చేస్తున్నాడు? అపోస్తలుడైనటువంటి పౌలుతో ఉన్నటువంటి వాడు. అంటే ఒక విధంగా చెప్పాలి అంటే ఒక ముఖ్యమైనటువంటి దైవ సేవకుల దగ్గర ఉన్న వ్యక్తి. దేవుని యొక్క వాక్యమును ఈనాడు మన చేతుల్లోనికి వచ్చి ప్రజలందరూ చదువుకుంటున్నారు. ఆనాడు దేవుడు తన ఆత్మ ప్రేరేపణ చేత తన సేవకుడైనటువంటి పౌలు ద్వారా రాయించిన మాటలు ఈరోజు మనం చదువుకుంటున్నాం. అట్టి దైవ సేవకుని దగ్గర ఈ దేమా ఉన్నాడు. మన ప్రభు అయిన క్రీస్తు అపోస్తలుడైనటువంటి పౌలు ద్వారా ఎన్నో అద్భుత క్రియలు, ఎన్నో సూచక్రియలు చేయించాడు.
ఎన్నో చేయించాడు. ఒక విధంగా దేమ వీటన్నిటినీ కూడా చూచి ఉండవచ్చు. ఒక రకమైనటువంటి అనుభవపూర్వకముగా క్రీస్తుని ఎరిగే పరిస్థితి ఆయనకు ఉంది. అయినప్పటికీ దేవుని యొక్క వాక్యంలో చూస్తే ఇహలోకమును స్నేహించి ఒక మంచి దైవ సేవకుడు అతని సహవాసాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయినట్లుగా చూస్తున్నాం. మంచి సహవాసంలోనే ఉన్నాడు కదా, బలమైన దేవుని సేవకుని దగ్గరే ఉన్నాడు కదా. మరి లోకములోనికి వెళ్ళిపోయే పరిస్థితి ఎందుకు వచ్చింది? లోకాన్ని ప్రేమించి ఈ దైవ సేవకుల్ని, అంటే ఒక విధంగా చెప్పాలంటే క్రీస్తుని విడిచిపెట్టి వెళ్ళిపోయే పరిస్థితి ఎందుకు వచ్చింది? మనము ఎంత గొప్ప సహవాసంలో ఉన్నామో అన్నది ఇక్కడ ప్రశ్న కాదు. ఒక విశ్వాసి అయినా, ఒక దేవుని వ్యక్తి అయినా అతడు తనలో లోకం మీద ఉన్నటువంటి ఆశను వదులుకోకపోయినప్పుడు ఈ లోకంలోనికి వెళ్ళిపోయే అవకాశం ఉంది. అనేక మంది తప్పిపోతున్నారు. దానిలో అనేకమైన కారణాల గురించి మనం చూసాం. ఈ లోకాన్ని, క్రీస్తుని రెండింటినీ మీరు సమతుల్యం చేయలేరు. మీరు ఎవరికి ఒకరికి మాత్రమే దాసులుగా ఉండబోతారు. మనం దేవుని యొక్క వాక్యంలో చూస్తే ఆదికాండం 19వ అధ్యాయంలో దేవుని యొక్క మాటలు చూద్దాం. 12వ వచనం నుంచి చదువుతున్నాను. అప్పుడు ఆ మనుషులు లోతుతో, ఇక్కడ నీకు ఎవరెవరు ఉన్నారు? నీ అల్లుణ్ణి, నీ కుమారులను, నీ కుమార్తెలను, ఈ ఊరిలో నీకు కలిగిన వారిని అందరినీ వెలుపలకు తీసుకుని రమ్ము. మేము ఈ చోటు నాశనము చేయవచ్చితిమి. వారిని గూర్చిన మొర యెహోవా సన్నిధిలో గొప్పది ఆయను గనుక దాన్ని నాశనము చేయుటకు యెహోవా మమ్మును పంపినని చెప్పగా, లోతు బయటికి వెళ్ళి తన కుమార్తెలను, పెండ్లాడనయున్న తన అల్లులతో మాట్లాడి, లేండి, ఈ చోటు విడిచిపెట్టడం రండి. యెహోవా ఈ పట్టణమును నాశనము చేయబోచున్నాడని చెప్పాను. అయితే అతడు తన అల్లుళ్ళ దృష్టికి ఎగతాళి చేయువాని వలె ఉండెను. తెల్లవారినప్పుడు ఆ దూతలు లోతును త్వరపెట్టి, లెమ్ము, ఈ ఊరి దోష శిక్షలో నశించిపోకుండా నీ భార్యను, ఇక్కడ ఉన్న నీ 2 కుమార్తెలను తీసుకొని రమ్మని చెప్పి అతడు తడువు చేసెను. అప్పుడు అతని మీద యెహోవా కనికర పడుట వలన ఆ మనుష్యులు అతని చేతిని, అతని భార్య చేతిని, అతని 2 కుమార్తెల చేతులను పట్టుకొని వెలుపలకు తీసుకుని వచ్చి ఆ ఊరి బయట ఉంచిరి. చూడండి, లోతు భార్య, 2 కుమార్తెలు, ఒక చిన్న కుటుంబం ఇది. దేవుడు అబ్రహామును పిలిచినప్పుడు ఈ లోతు కూడా అబ్రహాంతో పాటు వచ్చాడు. ఈ భార్యలు, పిల్లలు, వీరందరూ ఒక విధంగా చూస్తే విశ్వాసానికి పితరుడైనటువంటి
అబ్రహాముతో సంబంధం కలిగిన వారు. లోతు చాలా దగ్గరగా అబ్రహామును గమనించాడు. ఇంత పెద్ద వయసులో ఏదో దేవుడు చెప్పాడని చెప్పి ఇతను తన తండ్రిని, ఇంటి వారిని, అందరినీ విడిచిపెట్టి ఈ దేశాలన్నీ తిరుగుతున్నాడు. ఇతని గొప్ప విశ్వాసం బాగుంది, దేవుడు ఆశీర్వదిస్తున్నాడు అని తన కన్నులారా చూచాడు ఈ లోతు. ఇతనికి ఎట్టి సహవాసం ఉండేది? విశ్వాసానికి పితరుడైనటువంటి అబ్రహాముతో సంబంధం ఉంది. అంటే లోతుకు దేవునితో దగ్గరగా ఉండే, దేవుని దగ్గరగా చూచే, దేవుని విషయాలను బహు దగ్గరగా ఉండి గమనించే అనుభవం ఉంది. కానీ ఈనాడు చూడండి, సొదొమ గొమొర్రా పట్టణాలను దేవుడు నాశనం చేయబోతున్నాడు. బయటికి రండి మీరు. ఇదిగో అబ్రహాము మారపెట్టాడు నీ కోసం, నీ కుటుంబం కోసం. రండి, బయటికి రండి. ఈ ఊరిలో ఉండొద్దు. నీకెవరెవరు తెలుసో, నీ కుమారులు ఉన్నారా, నీ కుమార్తెలు ఉన్నారా, వెళ్ళు, పట్టుకొని రా అందరినీ అని ఆ దేవదూతలు దేవుని యొక్క హెచ్చరికను ఈ లోతుకు చెప్పారు. ఈ లోతు వెళ్ళి తన అల్లులతో చెప్తున్నాడు, నాయనలారా రండి, ఈ చోటు విడిచిపెట్టి వెళ్ళిపోదాము. దేవుడి శిక్షను ఈ ప్రాంతం మీదకి రప్పించబోతున్నాడు అని చెప్తే, అప్పటికి కాస్తైనా లోతులో మనం విశ్వాసాన్ని గమనిస్తాం. ఆ అల్లులతో చెప్పి లెండెక్కడి నుంచి అని చెప్తే వాళ్ళు ఎగతాళి చేశారట, నవ్వారు. చూడండి, ఎట్టి వారితో నీ సహవాసం ఉంది. దేవుని సన్నిధిని, దేవుని సహవాసాన్ని కోల్పోయి, దేవుని యొక్క కుమారుడైనటువంటి అబ్రహాము యొక్క సహవాసాన్ని కోల్పోయి ఎక్కడికి పోయాడు? ఎవరితో సంబంధాలు కలుపుకున్నాడు? విశ్వాసము లేని వారు, విశ్వాసము లేని తన అల్లుళ్ళు చూడండి, లోకంలో తిరుగుతూ దేవుని యందు నమ్మిక లేక దేవుని మాటల్నే ఎగతాళి వేళకోళం చేసి అపహాస్యం చేసే వారితో సంబంధాలు పెట్టుకున్నాడు. మీరు లోకంలోనికి పోయి నేను వారిని మార్చేస్తాను, వీరిని మార్చేస్తాను, నా వైపు తిప్పుకుంటానన్నారు కదా. మీ కుటుంబంలో అనేక మందితో మీరు ఇదే ప్రశ్న జవాబు చెప్తున్నారు కదా. మరి లోతు మార్చలేకపోయాడేమి? అల్లులు ఎగతాళి ఎందుకు చేశారు? మీ సంబంధాలు ఎవరితో ఉన్నాయి? విశ్వాసులతోనా? దేవుణ్ణి ఎగతాళి చేసే లోకంలో ఉన్నటువంటి వారితోనా? మీ దృష్టి ఎటువైపు ఉంది? క్రీస్తు వైపా? లోకంలో ఉన్న దేవుణ్ణి ఎగతాళి చేసి దేవుని మాటలను నమ్మని వారితో నీ సహవాసాన్ని కొనసాగిస్తున్నావా? ఆ తర్వాత మనం చూస్తే, రండి ఇక్కడి నుంచి అని చెప్తే తడువు చేశాడంట లోతు. ఎందుకు? చూడండి, ఒకసారి మీరు దేవుని యొక్క సన్నిధి నుంచి లోకంలోనికి వెళ్ళిపోతే అక్కడి నుంచి మీరు తిరిగి రావడానికి మీ మనస్సు అంగీకరించదు. రావయ్యా, పద పద అంటే ఉండు ఉండు అంటున్నాడు లోతు. ఏంటి పరిస్థితి? విశ్వాసానికి పితరుడైనటువంటి అబ్రహాముతో ఉన్న లోతు
ఈరోజు ఎందుకు తొందరపడడం లేదు? తడువు చేస్తున్నాడంట, భార్య తడువు చేస్తుంది, కుమార్తెలు తడువు చేస్తున్నారు. ఎందుకు? మీరు క్రీస్తునకు, లోకమునకు ఒకేసారి మీరు దాసులుగా ఉండలేరు. మీరు క్రీస్తుని, లోకాన్ని, రెండింటినీ ఒకేసారి మీరు సమతుల్యం చేయలేరు. మీరు లోకంలోనికి వెళ్ళిపోయి నేను క్రీస్తుతోనే ఉన్నాను అనుకుంటే, ఇదిగో ఈ లోతు చేసినట్లే మీరు చేస్తారు. ఇది మీరు అంగీకరించకపోవచ్చు. ఈరోజు ఈ వాక్యాన్ని వింటున్నటువంటి మీరు ఈ మాటని అంగీకరించడానికి మీకు మనస్సు లేకపోవచ్చు, కానీ ఇదే సత్యం. ఇదే సత్యం. తడువు చేస్తూ ఉన్నాడు. భార్య రావడానికి ఇష్టపడడం లేదు, కుమార్తెలు రావడానికి ఇష్టపడడం లేదు. ఎక్కడి నుండి వచ్చారు? ఎక్కడికి వెళ్ళిపోయారు? ఎక్కడి నుండో వచ్చారు దేవుడు పిలిస్తే. కానీ ఈరోజు దేవుని నమ్మని వారితో సహవాసం చేస్తూ, లోకంలో కలిసిపోయి వారి అలవాట్లు నేర్చుకుంటూ, మనసంతా దేవుని మీద నుంచి ఆ ప్రాంతం మీదనే, ఆ లోకం మీదనే ఉంచారు వారు మనస్సు. తడువు చేస్తున్నారు. బలవంతంగా ఆ దేవుని యొక్క దూతలు వారి చేతులు పట్టుకొని బయటికి పట్టుకొని వస్తేనే గాని వారి రాని దుస్థితి ఎందుకు వచ్చింది? లోకంలో తిరుగుతూ, లోకంలో ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ, ఈ లోక మర్యాద చెప్పున ప్రవర్తిస్తూ, నేను క్రీస్తు బిడ్డనే, క్రీస్తు నాతోనే ఉన్నాడు, నాకేమి కాదు అనుకుంటున్నావా? నీ సహవాసం దేవునితోనా, లోకంతోనా? నువ్వు రెండింటినీ సమతుల్యం చేయనే లేవు. మన దేవుని యొక్క వాక్యంలో చూస్తే ఆ లోతు భార్య వెనకేం జరిగిపోతుందో అని తిరిగింది, స్తంభం అయిపోయింది. వెనక్కి తిరిగి చూడొద్దు అని చెప్పినటువంటి మాటను మీరి వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం ఏముంది? ఆ కుటుంబం అబ్రహాముతో ఉండేటప్పుడు ఎంతో విశ్వాసముగా, ఎంతో అభివృద్ధి పొందినట్లుగా మనం చూస్తున్నాం. ఎప్పుడైతే అబ్రహాము నుంచి ఆ సొదొమ గొమొర్రాల వైపు ప్రయాణించారు, వారి విశ్వాసము దిగజారిపోయింది, వారి నిరీక్షణ దిగజారిపోయింది. లోకాన్ని విడిచి తిరిగి రావడానికి తడువు చేస్తున్నారు. రక్షణ పొందడానికి ప్రభువు పిలుస్తున్నప్పటికీ వారు రావడానికి ఇష్టపడడం లేదు. చూడండి, దేవుని యొక్క ప్రత్యక్షతలను చూసినటువంటి మీరు, పరిశుద్ధాత్మ యొక్క శక్తిలో అనుభవం పొందినటువంటి మీరు, లోకం వైపు తిరిగి చూస్తే రాలేరు సుమా. అది బహు కష్టమైనటువంటి విషయం. దేవుని యొక్క మాటను చూడండి. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 4వ వచనాన్ని చదువుతున్నా. ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైనటువంటి వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్యవాక్యమును, రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు తమ విషయములో దేవుని కుమారుణ్ణి మరలా సిలువ వేయించు బాహాటముగా ఆయనను అవమానం పరుచుచున్నారు గనుక మారు మనస్సు పొందునట్లు అట్టి వారిని మరలా నూతన పరుచుట అసాధ్యం. దేమాన్ని మళ్ళా సంపాదించుకోగలమా?
ఒకసారి ఆలోచించండి, మీరు పూర్తిగా క్రీస్తు వైపు ఉన్నారా? క్రీస్తు, లోకము రెండు కావాలనుకుంటున్నారా? నిజం చెప్పండి. మీ మనస్సున అడిగి చూడండి. మీ మనస్సులో లోకముందా? నేత్రాస, శరీరాస, జీవపు డంబం ఉన్నాయా లేదా? అవి ఉండి మీరు క్రీస్తును ప్రేమిస్తున్నారని చెప్తున్నారా? అది సాధ్యమేనా? నీ పూర్ణ హృదయంతో నీ దేవుడైనటువంటి ప్రభువుని ప్రేమించాలని ఆయన చెప్పాడు. నీవు అట్టివాడు అయితే నీవు దేవుని మొదటి ఆజ్ఞను నెరవేరుస్తున్నావా? ఈ ప్రశ్నకు సమాధానం ఈరోజు నువ్వు దేవుని సముఖమందు చెప్పుకో. ఈ ప్రశ్న గురించి నిన్ను నీవు ఈరోజు పరీక్షించుకోవాలి. విశ్వాసులమని చెప్పుకుంటున్నారు, దేవుని వెంబడిస్తున్నామని చెప్పుకుంటున్నారు, తప్పిపోతున్నారేమి? ఎందుకంటే లోకం మీలో ఇంకనూ ఉంది. లోకాన్ని విడిచిపెట్టడానికి మీకు మనస్సు లేదు. లోతు వలె మీరు కూడా తడువు చేయుచున్నారు. జాగ్రత్త, దేవుని రాజ్యం సమీపంగా ఉంది. ఆ రోజు లోతును పట్టుకుని వెళ్ళినట్టుగా దేవుని యొక్క రాకడలో నిన్ను పట్టుకుని వెళ్ళడానికి అవకాశం రాదేమో. నేను నమ్మాను, నేను ఎన్నో ప్రభు కోసం చేశాను, నేను ప్రభువునందు విశ్వాసం ఉంచానని నువ్వు చెప్పుకోవచ్చేమో. ప్రభు యొక్క మాట సెలవిస్తూ ఉంది, నేను చెప్పినట్లు చేయక ప్రభువా ప్రభువా అని నన్ను ఎందుకు పిలుస్తున్నారు? ఎవరు మీరు? దేవుని యొక్క మాటలు చూడండి. అందుకోసమే మనలో లోకం లేకుండా జాగ్రత్త పడాలి. లోకం అంటే మీకు వివరించాల్సిన అవసరం లేదు. లోకంలో మీరేం చేస్తున్నారో ఆలోచిస్తే మీకే అర్థమైపోతుంది. కొంతమంది లోకంలో పట్టుకున్న వాటిని విడిచిపెట్టడానికి ఏ మాత్రమూ సిద్ధంగా లేరు. దాన్ని విడిచిపెట్టాలంటే ఏదో ఆయాసపడిపోతున్నట్లుగా ఎంతో బాధతో ఉంటున్నారు. నిజంగా క్రీస్తు కొరకు నిలబడితే నువ్వు విడిచిపెడతావా? లోకాన్ని విడిచిపెట్టే తెగింపు, క్రీస్తు కొరకు నిలబడే తెగింపు, క్రీస్తును మాత్రమే ప్రేమించే మనస్సు నీకుందా? దేవుని యొక్క మాట అందుకే సెలవిస్తుంది, సత్యము నుండి తొలగిపోయిన వారు వీరే, వీరికి సత్యమంటూ ప్రేమ లేదు. ఇట్టివారు మనం దేవుని యొక్క వాక్యంలో చదువుకున్నట్లుగా మరి నూతన పరుచుట అసాధ్యమైనటువంటి విషయం అని చెప్తున్నారు. ఇటువారు ప్రభువుని మరలా బాహాటంగా అవమానపరిచే వ్యక్తులు, క్రీస్తును మరలా సిలువ వేసే వ్యక్తులు, దేవుని యొక్క వాక్యాన్ని చూచారు, పరిశుద్ధాత్మ యొక్క అనుభవం పొందారు, మరల లోకంలోనికి పోతున్నారు. మీరు అట్టివారు అయితే మిమ్మల్ని రక్షించేవారు ఎవరు? మిమ్మల్ని రక్షించడం, తిరుగు క్రీస్తు దగ్గరికి తీసుకురావడం సాధ్యమైన విషయమేనా? ఆలోచించండి. అందుకే మనం ఏ బోధన విన్నామో, ఏ వాక్యాన్ని విన్నామో, ఏ అనుభవాన్ని బట్టి క్రీస్తు దగ్గరకు వచ్చామో దాన్ని గట్టిగా పట్టుకోవాలి. దేవుని యొక్క మాటను చూడండి. 1 కొరింథీయులు 15వ అధ్యాయం 1వ వచనం నుంచి చదువుతున్నాను.
మరియు సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియజేయుచున్నాను. మీరు దాన్ని అంగీకరించితిరి, దాని అందే నిలిచి ఉన్నారు. మీ విశ్వాసము వ్యర్థమైతేనే గాని నేను ఏ ఉపదేశ రూపకముగా సువార్త మీకు ప్రకటించుతునో ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకున్న ఎడల ఆ సువార్త వల్లనే మీరు రక్షించబడతారు. ఆ సువార్తను మీరు, ఆ ఉపదేశాన్ని మీరు గట్టిగా పట్టుకోవాలి. దాని యందు మీరు వేరుపారాలి. మీ విశ్వాసం అంతకంతకు అభివృద్ధి పొంది లోతుగా పోయి స్థిరముగా నిలిచే విశ్వాసంగా ఉండాలి. అప్పుడు మీరు తప్పిపోరు. చూడండి, ఒకవేళ తప్పిపోతున్నా మీరు తప్పు చేస్తున్నారు, ఇది సరైనది కాదు అనే సరిదిద్దే వ్యక్తులు కూడా కావాలి. మిమ్మల్ని సరిదిద్దే వ్యక్తులు కావాలి. మిమ్మల్ని హెచ్చరించే కావలి వారు కావాలి. మిమ్మల్ని దిద్దే వ్యక్తులు అట్టివారు కావాలి. అట్టివారు ఉన్నప్పుడు మాత్రమే మీరు తప్పిపోయినా మిమ్మల్ని తిరిగి క్రీస్తు వద్దకు తేవడానికి అవకాశం ఉంటుంది. సరిదిద్దేవారు ఉన్నారు, దేవుని యొక్క మాటలను ప్రకటించేవారు ఉన్నారు, దేవుని యొక్క సేవకులు ఉన్నారు. వారు ఎంత చెప్పినా నీకు మారాలని మనస్సు లేకపోతే ఎవరు ఏమి చేయలేరు. చూడండి, దేవుని యొక్క వాక్యం చూద్దాం. మార్కు సువార్త 6వ అధ్యాయం 15వ వచనాన్ని చదువుతున్నా. ఇతరులు ఈయన ఏలియానియు, మరికొందరు ఈయన ప్రవక్త అనియు, ప్రవక్తల్లో ఒకడి వలె ఉన్నాడని చెప్పుకున్నారు. అయితే హేరోదు విని, నేను తలగొట్టించిన యోహానే, అతడు మృతుల్లో నుండి లేచి ఉన్నాడని చెప్పాను. హేరోదు తన సహోదరుడగు ఫిలిప్పు భార్య అయిన హేరోదియును పెళ్లి చేసుకున్నందున యోహాను నీ సహోదరిని భార్యని చేర్చుకొనుట నీకు న్యాయము కాదని హేరోదుతో చెప్పెను గనుక ఇతడు ఆమె నిమిత్తము యోహానును పట్టి తెప్పించి చెరసాలలో బంధించి ఉండెను. హేరోదియుడు అతని మీద పగబట్టి అతనిని చంపింపగోరెను గాని ఆమె చేత కాకపోయెను. ఇక్కడ హేరోదు రాజు ఉన్నాడు. ఈ హేరోదు రాజు తన సహోదరుడు ఫిలిప్పు ఉన్నాడు. ఫిలిప్పు యొక్క భార్య హేరోదియా. అతడు చనిపోయిన తరువాత తన సహోదరుడు ఫిలిప్పు భార్యను తీసుకుని వచ్చి హేరోదు తన భార్యగా ఉంచుకున్నాడు. ఈ విషయాన్ని ప్రవక్త అయిన యోహాను ఖండించాడు. అతడు ఒక రాజు. ఆ రాజుతో చెప్తున్నాడు, హేరోదు రాజా, నువ్వు చేస్తుంది సరికాదు. నీ తమ్ముడు భార్యని తీసుకొని నీ దగ్గర ఉంచుకున్నావు కదా, ఇది సరికాదు అని చెప్పాడు. చూడండి,
ఈ దిద్దుబాటు చేసే వ్యక్తులు మనకు కావాలి. ఈ ప్రవక్త చెప్పిన మాట విని హేరోదు రాజు ఏం చేశాడు? వెంటనే అవును, నేను తప్పు చేశాను అని మారు మనసు పొందాడా? ఈమెను విడిచిపెట్టాడా? తన క్రియలను ఏమైనా మార్చుకున్నాడా? మార్చుకోలేదు. చివరికి ఈ హేరోదియా అతని మీద పగబట్టింది. చూడు, దిద్దుబాటు చేసే వ్యక్తులు దేవుని సేవకులు, దేవుని ప్రవక్తలు. మీకు దేవుని యొక్క వాక్యాన్ని చెప్తునేటప్పుడు నీలో తప్పు ఉంది, నీవు లోకం వైపు పోతున్నావు, నువ్వు క్రీస్తును విడిచిపెడుతున్నావు అని చెప్తే మీరు సరిదిద్దుకుంటారా? లేదా నాకన్నీ తెలుసు, నువ్వు నాకు చెప్పేదేంటి అనే మనసు కలిగి ఉన్నారా? హేరోదు మారు మనసు పొందలేదే. తన తమ్ముడి భార్యను, తన సహోదరులకు భార్యను విడిచిపెట్టలేదే. కానీ దేవుని సేవకుడుగా, దేవుని యొక్క ప్రవక్తగా ఉన్నది ఉన్నట్లు ఖచ్చితంగా చెప్పాడు. తప్పిపోయిన వారిని తిరిగి రక్షించాలి అంటే ఖండించే దేవుని ప్రజలు కావాలి. నీవు తిరిగి రావాలి అంటే నీ తప్పును ఒప్పుకునే మనస్సు నీకు ఉండాలి. దిద్దుబాటు చేసుకోవడానికి ఇష్టపడే వ్యక్తిగా ఉండాలి. బాగా చెప్పారు, ఈరోజు వాక్యం నా కోసమే, నేనే ఏ వ్యక్తిని అని చెప్పుకుంటున్నాం కదా. నిజంగా వెంటనే మారు మనస్సు పొంది క్రీస్తు వద్ద నుండి తప్పిపోకుండా నిన్ను నీవు సరిదిద్దుకుంటున్నావా? నిర్మోహమాటముగా చెప్పే దేవుని ప్రజలు కావాలి, దేవుని సేవకులు కావాలి, దేవుని ప్రవక్తలు కావాలి. అప్పుడే రాగలరు ప్రజలు. వారు వినినను వినకపోయినను ఖండించి గద్దించి బుద్ధి చెప్పే సేవకుల ద్వారా మాత్రమే ఇది సాధ్యమవుతుంది. హేరోదు మహారాజు తన ప్రవర్తనను మార్చుకోలేదు. కానీ ఈ దేవుని ప్రవక్తకు తెలుసు, నేను చెప్పవలసింది చెప్పాలి. మారుతాడా మారడా అది అతని ఇష్టం. ఎందుకంటే దేవుని యొక్క మాటలో చూస్తే యెహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయంలో దేవుడు ఇలాగూ సెలవిస్తూ ఉన్నాడు. నరపుత్రుడా, 1వ వచనం నుంచి, నరపుత్రుడా, నీవు జనులకు సమాచారము ప్రకటించి వారితో ఇట్లనము, నేను ఒకానొక దేశం మీదికి ఖడ్గము రప్పింపగా ఆ జనులు తమలో ఒకరిని ఏర్పరచుకొని కావలివానిగా నిర్ణయించిన ఎడల అతడు దేశము మీదికి ఖడ్గము వచ్చుట చూచి బాకా ఊది జనులకు హెచ్చరిక చేసిన సమయమున ఎవడైనను బాకానాదము వినియు జాగ్రత్త పడనందున ఖడ్గము వచ్చి వారి ప్రాణము తీసిన ఎడల వాడు తన ప్రాణమునకు తానే ఉత్తరవాది. ఏలి అనగా వాడు జాగ్రత్త పడని ఎడల తన ప్రాణమును రక్షించుకొను. అయితే కావలివాడు ఖడ్గము వచ్చుట చూచియు బాకా ఓదనందున చేత జనులు అజాగ్రత్తగా ఉండిటియు ఖడ్గము వచ్చి
వారిలో ఒకరి ప్రాణము తీటియు తటస్థించిన ఎడల వాడు తన దోషమును బట్టి పట్టబడినను నేను కావలి వాని యొద్ద వాని ప్రాణమును గూర్చి విచారణ చేయుదును. మీలో అనేక మందిని ప్రభు కావలి వానిగా నియమించున్నాడు. దేవుడు ఇక్కడ ఒక ఉదాహరణ చెప్తున్నాడు. ఇదిగో, బాకానాదము ఊది ఖడ్గం వస్తుంది జాగ్రత్త, దేవుని శిక్ష వస్తుంది జాగ్రత్త అని చెప్పేవాడిని నేను నియమించి ఆ ఖడ్గం వస్తునేటప్పుడు వాడు తన బాకానాదమును ఊది జనులకు హెచ్చరిక చేయకపోతే తప్పు చేసిన ప్రజలు ఎలాగూ శిక్ష పొందుతారు. కానీ వారు తప్పు చేస్తున్నప్పుడు నీవు చేస్తుంది తప్పు అని హెచ్చరిక చేయకపోతే తప్పిపోయిన వాడు ఎలాగో తప్పిపోయాడు. కానీ తప్పిపోయిన వాడికి హెచ్చరిక చేయకపోయినందున దేవుని యొక్క వాక్యంలో సెలవిస్తున్నాడు, వాని ప్రాణమును గూర్చి కావలి వానిని అడుగుతాడట. వాని ప్రాణమును గూర్చి ఉత్తరవాది అవుతావు, జవాబు చెప్పే పరిస్థితి వస్తుంది. ఇది ఎంత కఠినమైన పరిస్థితితో చూడండి. ఒక విశ్వాసి తప్పిపోతే, లోకంలోనికి పోతే వారిని హెచ్చరించే కావలి వారు వారిని ఉన్నది ఉన్నట్లుగా గద్దించే ప్రవక్త అయినటువంటి యోహాను వలె ఉన్నవారు కావాలి. లోకంలోనికి పోతున్నటువంటి వారిని, వారి ప్రవర్తనలను పసిగట్టేవారు కావాలి. కావలి వారు అంటే ఏ దైవ సేవకుడో, ఏ ప్రవక్తో, ఏ బోధకుడో అనుకుంటున్నారు. అవును, కానీ నీవే ఎందుకు కావలి వానిగా ఉండకూడదు? దేవుని యొక్క మాటలు చూడండి. ఆదికాండంలో 4వ అధ్యాయంలో 9వ వచనంలో దేవుని యొక్క మాట యెహోవా ఇలా అడుగుతున్నాడు, నీ తమ్ముడైన హేబేలు ఎక్కడున్నాడు అని కయీనును అడగగా, అతడు నేనెరుగును, నా తమ్మునికి నేను కావలివాడినా అన్నాడు. చూడండి ఎటువంటి సమాధానం చెప్పాడు కయీను దేవునితో. నీ తమ్ముడు ఎక్కడా? ప్రభువుకు తెలీదా? తమ్ముడు ఎక్కడున్నాడో ప్రభువుకు తెలీదా? మరి తమ్ముని విషయమై అన్న అడుగుతాడు ఎందుకు మన ప్రభువు? కయీను చెప్తున్నాడు, నేనేం కావలివాడినా? అవును, నీవు కావలివాడివి. ప్రతి కుటుంబమునకు ఉన్నటువంటి పెద్ద వారి ప్రవర్తనలను, వారు ఏం చేస్తున్నారో గమనించి వారిని హెచ్చరించే వారిగా ఉండాలి. ప్రతి ఒక్కరూ కూడా కావలి వాని బాధ్యత తీసుకోవాలి. అందుకే దేవుని యొక్క వాక్యంలో ఆయన చెప్తున్నాడు, నీవు నీ కుమారులకు ఈ వాక్యాల్ని బోధించాలి, నీ గౌరుల మీద దీన్ని రాయాలి. నువ్వు కూర్చుండినప్పుడు, నువ్వు లేచినప్పుడు, నువ్వు నడిచినప్పుడు, నువ్వు సంభాషించినప్పుడు
ఈ మాటలు నువ్వు వారికి చెప్పాలి అని చెప్పాడు అంటే నీవు కావలివాడువు, కావలి దానివి కాదా? ఇది నీ బాధ్యత కాదా? నిన్ను ఒకవేళ దేవుడు వారి ప్రాణములను గూర్చి ఉత్తరవాదిగా నిన్ను ఎంచితే నువ్వేం సమాధానం చెప్తావు? నాశనములకు జోగుచున్నటువంటి వారిని నీవు రక్షించువా? యేసు ప్రభు బోధ చేస్తున్నప్పుడు కూడా ఒకసారి చూద్దాం దేవుని యొక్క వాక్యం. మత్తయి సువార్త 22వ అధ్యాయం 16వ వచనం చదువుతున్నాను, 15వ వచనం నుంచి చదువుతున్నాను. అప్పుడు పరిసయ్యులు వెళ్ళి మాటలలో ఆయన చిక్కుపరచవలనని ఆలోచన చేయించు, బోధకుడా, నీవు సత్యవంతుడు అయ్యుండి దేవుని మార్గము సత్యముగా బోధించుచున్నావనియు, నీవు ఎవరిని లక్ష్య పెట్టవనియు, మోమాటము లేనివాడవనియు ఎరుగుదము. దేవుని యొక్క మాటలో చూడండి, యేసుప్రభు తాను భూమి మీద ఉన్న కాలంలో ఆయన బోధలో ప్రతిసారి మనం దీన్ని చూస్తాం. ఆయన మోహమాటము లేకుండా బోధించేవాడు, ఖండితముగా బోధించేవాడు. మనుషులు ఏమనుకుంటారా, వీరు నా వద్ద నుంచి వెళ్ళిపోతారా అని ఎన్నడూ ఆలోచించేవాడు కాదు. నిర్మోహమాటముగా బోధించేవాడు. మన ఊరంతా, లోకమంతా ఇలా చెప్పడం సాధ్యపడదేమో కానీ ఒక కుటుంబంలో వారి బిడ్డలకు, వారి సహోదరులకు చెప్పే అవకాశం ఉంది కదా. లోకంలో కలిసిపోతూ ఉంటే వారిని నువ్వు రక్షిస్తే, దేవుని యొక్క మాట సెలవిస్తున్నట్లుగా అనేక మందిని నీవు నాశనములో పడిపోకుండా వారి పాపములన్నీ కప్పివేయి వాని వలె ఉంటావు. నీవెందుకు కావలి వాని బాధ్యత తీసుకోకూడదు? దేవుని మాట చూస్తే 1 పేతురు 4వ అధ్యాయం 18వ వచనాన్ని చదువుతున్నాను. మరియు నీతిమంతుడే రక్షింపబడుట దుర్లభమైతే భక్తిహీనుడును పాపియు ఎక్కడ నిలుతురు? దేవుని యందు విశ్వాసం ఉంచారని చెప్పుకుంటున్నటువంటి వారే రక్షించబడడం బహుదుర్లభమైతే లోకములోనికి పోతూ దేవునికి దూరంగా పోతున్నటువంటి వారు రక్షించబడడం సాధ్యమే అంటారా? సాధ్యమవుతుందా? ఈ ప్రశ్నకు సమాధానం నీ ప్రార్థనలో కనుక్కో. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు ప్రభువా, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ తండ్రి, మీ పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రము చెల్లిస్తున్నాను. నీ వాక్యాన్ని బట్టి స్తుతిస్తున్నాను తండ్రి. ఇదిగో దేవా ప్రభువా, ఎందరైతే లోకములో తప్పిపోతున్నారో, నిన్ను విడిచి లోకాన్ని ప్రేమిస్తున్నటువంటి వారితో ఈరోజు నీవు మాట్లాడుము తండ్రి. నీ యొద్దకు తిరిగి రావడానికి నీవే నిత్య జీవపు ఊటగలవాడివని వారు తెలుసుకోవడానికి వారికి ఒక అవకాశం దయచేయము తండ్రి. ప్రతి ఒక్కరూ కూడా కావలి వాని బాధ్యత తీసుకునే వారిగా ఉండేటట్లుగా నీ కృప దయచేయండి ప్రభువా. లోకంలోనికి కొట్టుకొని పోకుండా, నిత్య నరకాగ్నికి వారు లోను కాకుండా మారు మనస్సు పొంది వారు తమను తాము పరీక్షించుకొని నీతో అంటుకట్టబడే విశ్వాస అనుభవంలోనికి వచ్చినట్లుగా వింటున్న వారికి నీ కృప దయచేయమని యేసుక్రీస్తు నామమున అడుగుచు ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్.